ఎంత ఘోరం అంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం ఉంటేనే ఘోరంగా తయారైంది. నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. ఆర్డీఓ ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి లేదు, కమిషనర్ ఆఫీస్ కూడా పోయేందుకు అనుమతి లేదు. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్డీఓ ఆఫీస్ ని, కమిషనర్ ఆఫీస్ ని, మున్సిపాలిటీల వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి ₹1 ఇస్తాం, ₹2 ఇస్తాం అంటే మా ఊళ్ళో ఎవరు కూడా అమ్ముకోలేదు. భయభ్రాంతం చేసి ఎట్లా ఉంటే అంటే గతంలో 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్, ఇప్పుడు కేశవంతం ఉన్నది ఈక్వల్ గా ఉన్న కానీ ఎమ్మెల్యేకి ఓటు సమానం ఉన్నప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్ గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఉన్నాం, ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగిస్తుందంటే అది, కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో అప్లై చేసుకున్నది, వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్ ప్రమాణ స్వీకారం చేశాను. ఇక్కడ నీకు ఓటకు కల్పించినవని క్లియర్ గా వాళ్ళకి ఆధారాలతో 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషన్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇలా ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచిస్తారు. జనగంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గురించి కాంగ్రెస్ పార్టీతో సమానం వస్తే ఆడ టాస్ల వాళ్ళకి వచ్చి, తొర్రూరులో టాస్ల చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకి వచ్చి. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు అయిపోతారు. మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగినప్పుడు చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందనే చూపెట్టు అంటే నాకు బాధ అనిపిస్తాను, పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం, మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. ఆడవులు ఆబ్జెక్షన్ పెట్టేటోళ్ళు, మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టినట్టు, మా మిస్సెస్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టారు. నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది, నేను ఎప్పుడు తొర్రూరులో పండుకోకూడదు. మొన్న తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నర్సులపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదారు, ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాధాపుతున్నదారు. అంటే ఎంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస? ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000తో ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను నన్నే గెలిపించారు. ఈయన మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాలు తప్పుకోవాలన్నా అనిపిస్తారు. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. నా కోసం నేను ఏం చెప్పాలి, ఏంటో చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దయాన్ని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి?
పాపం తెగించి పనిచేసేది ఈ రోజులు. జై తెలంగాణ.